అండ్ అదే సార్ ఇండస్ట్రీలో ఇటు ప్రభాస్ గారికి కానివ్వండి లేకపోతే రామ్ చరణ్ గారికి కానివ్వండి అండ్ ఎంతో మందికి మీ చేతులతో మీరు మహేష్ బాబు గారు రాజకుమారుడు అసలు ఇండస్ట్రీ హిట్స్ అన్ని కూడా అద్భుతాలు అనమాట అన్ని అంటే స్క్రిప్ట్ ఇచ్చారు వాళ్ళని ఆశీర్వదించారు ఇప్పుడు పెద్ద టాప్ పొజిషన్ లో వాళ్ళు ఉన్నారు అండ్ ఎప్పుడైనా మీరు వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటారా ఇప్పటికీ కూడా చూస్తున్నారా అంటే ఇప్పుడు బయటికి ఇప్పుడు ఎక్కువగా మీరు బయటకు వెళ్ళట్లేదు కదా సో ఏ సినిమా అయినా కానీ కంపల్సరీగా టీవీలో చూస్తారు రోజు కనీసం ఒకటన్నా మాది వస్తుంది ఎందుకంటే మేము రాసింది 366 మూవీస్ కి ఆల్మోస్ట్ మీరు రామానాయుడు గారికే ఎక్కువ రాయడానికి ప్రత్యేకంగా ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే వారికి మీకు మధ్యన ఏదైనా అనుబంధం అంటే వెంకటేష్ బాబు ఫస్ట్ సినిమా మేమే ఇప్పుడు అతనికి 75th మూవీ అనేది జరుగుతాను కలియుగ పాండవులు మేమే కదా కలియుగ పాండవుల నుంచి 30 సినిమాలు రాదు వరుస ఎవరు వెంకటేష్ బాబు చిరంజీవి గారికి ఖైదీ మరి తర్వాత ఘరానా మొగుడు గ్యాంగ్ లీడర్ ఠాగూర్ ఇంద్ర అట్లాంటి సినిమాలు ఎంత 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 అద్భుతమైన సినిమాలు సార్ అసలు ఎంత అసలు ఒక్కడు మీరే ఎంఎస్ రాజు గారు మా చేత మంచి సినిమాలు మన వర్షంలో ప్రభాస్ ఉంటాడు ప్రభాస్ గారి ఈశ్వర్ కూడా అంటే ప్రభాస్ గారిని ఇంట్రడ్యూస్ చేసింది మీరే కదా స్క్రిప్ట్ ఇచ్చినప్పుడు తర్వాత ఇది రాసాం వర్షంలో త్రిష అందరూ డైలాగ్ ఇష్టం ఏదో త్రిష ఫాదరు ప్రకాష్ రాజ్ గారు పెడతారు ఫిట్టింగ్ ఇద్దరికి ఆ అమ్మాయి కోపం వస్తుంది నువ్వేంటి నమ్ముతున్నావా అది చెప్పిందంతా పెద్దవాళ్ళు మా నాన్న ఎందుకు నమ్మద్దు అంటుంది అయితే నమ్మకం ఉన్న చోట ప్రేమ ఉంటుంది ప్రేమ లేని చోట నేను ఉండలేను వెళ్ళిపోతాడు అవును వాళ్ళిద్దరికి బ్రేకప్ అయ్యే సీన్ అది ఇంటర్వెల్ బ్యాంక్ కదా అవును ఎంత గొప్ప అంటే సింపుల్గా ఉంటుంది ఏం పెద్ద కవిత్వం ఉండదు సింపుల్గా ఉంటుంది కవిత్వం గురించి వచ్చింది కాబట్టి ఒక చిన్న మాట మీరు పాటలు కూడా రాశారు కదా కానీ సినిమాలు ఇచ్చినంత ఎక్కువగా మీరు పాటలు ఇవ్వకపోవడానికి కారణం అంటే కథ రాయడానికి మాటలు రాయడానికే టైం చాలేదు కాదు పైగా షూటింగ్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం నేను దాదాపు 125 సినిమాలు యాక్ట్ చేసి నాకు 10 నంది అవార్డులు వచ్చింది 10 నంది అవార్డు కర్తవ్యంలో బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ చూసాం సార్ అసలు మీ దగ్గరకు వచ్చే ముందు మీ అవార్డ్స్ అన్ని చూస్తూ మేము మీ దగ్గరకు వచ్చాము 10 నందులు అప్పుడు ఉండేవి 10 నందులు అంటే అసలు అది చిన్న విషయమా ఒక నంది అవార్డు రావాలి అంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్లో అది ఎంతో గొప్ప అలాంటిది 10 నంది అవార్డులు రావడం అంటే ఇండస్ట్రీలో మామూలు విషయం కాదు కదా సినిమా గణేష్ దానికి వచ్చింది తర్వాత కృష్ణవంశీ డైరెక్ట్ చేసి సింధూరం నాకు వచ్చింది కృష్ణవంశీ గారి ఫస్ట్ సినిమా సింధూరం అసలు నాకు అర్థం కాని విషయం అదే సార్ ఇటు క్లాస్ మూవీస్ మాస్ మూవీస్ వయలెన్స్ అంటే ప్రతిదీ అంటే అన్ని రసాలు కలగలిపి మీరు చేసే ప్రయత్నాలు అన్ని కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతాయి కదా జనరల్ గా ఏంటంటే ప్రతి సినిమాకి స్టోరీ ఇచ్చేటప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాణి ఉంటుంది అంటే ఈ రైటర్ ఇలాంటి స్టోరీస్ మాత్రమే ఇవ్వగలరు అని చెప్పేసి ఒక మార్క్ ఉంటుంది ఇండస్ట్రీలో కానీ మీ బ్రదర్స్ చేసే ఎక్స్పెరిమెంట్స్ ఎలా ఉండేవంటే ఇటు క్లాస్ ఇటు మాస్ ఎటువంటి రకమైన ఆడియన్స్ కానీ ఆలోచించే విధంగా ఉండేవి చెప్పుకునే డైలాగులు అన్ని మా బ్రదర్ రాశాడు ఇది కంటి చూపుతో చంపేస్తా కత్తులతో కదరా కత్తితో కాదు కంటి చూపుతో అసలు నిజంగా సమరసింహారెడ్డి మొక్కే కదని పీక కోస్తా ఇట్లాంటి మా తమ్ముడు నేనేమో క్లాస్ మా వాడు ఫుల్ మాస్ మా కోపరేషన్ అంటే విడిగా కూడా మీరిద్దరు అలాగేనా అంటే సినిమా పరంగా అడగట్లేదు మాట్లాడా మా మరదలు పుట్టినరోజు వాళ్ళ అంటే కోపరేషన్ వైఫ్ అది నా పెళ్ళి 17 ఏళ్ళు 17 సంవత్సరాలకే పెళ్ళయిందా అప్పుడే అంటే ఆ రోజులో లేడీస్ పెద్ద మనిషి అయితే పెళ్ళే
ఎంత ఆగేవారు కదా. వెంటనే నేను చదువుకుంటున్నా అప్పుడు బీఎస్సీ ఫస్ట్ ఇయర్ బందర్లో హిందూ కాలేజ్, బందర్ హిందూ కాలేజ్ అక్కడ చదువుతున్నా. కృష్ణా జిల్లా నుంచి జనరల్ గా కృష్ణా జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా అంటే గొప్ప గొప్ప వాళ్ళు అవుతారు కదండి. అందరూ ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ తెనాలి రైటర్స్ గొప్ప గొప్పవాడు, గొప్ప గొప్పవారు రైటర్స్ నా ఎదురుగానే కనబడుతున్నారు కదా కృష్ణా జిల్లా నుంచి వచ్చి. ఒక తల్లి కడుపున ఒక బ్రదర్స్ పుట్టం, ఇది పేరు పెట్టింది కూడా ఎన్టీఆర్. అవును, మీ ఇద్దరికి నామకరణం పరచూరి బ్రదర్స్ అని. అసలు అది ఏ సందర్భంలో జరిగింది? అది అనురాగ దేవత, అనురాగ దేవతకి ఫస్ట్ సినిమా అది. అది రీమేక్ ఏదో హిందీకి, శ్రీదేవి ఎన్టీఆర్ వెళ్తుంటారు. సరే మేము మా తమ్ముడిని పిలిపించాను, నేను నన్ను పిలిచాడు ఎన్టీఆర్. కానీ నేను కాదండి మా తమ్ముడు మీకు చాలా భక్తుడు అన్న. ఎక్కడ ఉంటారు వారు అన్నాడు. అసలు డైరెక్ట్ అంటే నూజివీడులో తెలుగు హెడ్ అదే డిపార్ట్మెంట్ మా తమ్ముడు లెక్చరర్ అక్కడ. వారి రమ్మని అసలు సాయంత్రం కల్లా వచ్చాడు, తప్పించేసాడు. అసలు కన్నదమ్ములు ఆయనకి అంత ప్రేమని నాకు తెలియదు అప్పటిదాకా. ఇద్దరు దగ్గర మ్యాటర్ ఉందని గ్రహించాడు. సరే అని డైలాగ్ చెప్పండి, ఒక డైలాగ్ చెప్పాడు. కారులో వెళ్తుంటాడు ఆయన. వెళ్తుంటే ఒకడు అడ్డం వస్తాడు కారుకి. రే తల్లి కడుపులో 9 నెలలు ఉన్నావు, కాసేపు ఆగలేవా అంటాడు. చూడండి 9 months అమ్మ కడుపులో ఆగేవుగా, బయట రాకుండా కారు దాటితే వెళ్ళొచ్చు కదా. ఆ డైలాగ్కి అసలు ఆయన చాలా ఇంప్రెస్ అయిపోయారు అప్పుడు. అక్కడే ఏం టైటిల్ పెట్టాలి అంటే ఏమి పరచూరి బ్రదర్స్ పెట్టండి పేరు. ఎన్టీఆర్ గారు మీకు పరచూరి బ్రదర్స్ అని చెప్పేసి ఈ టైటిల్ మీకు ఇచ్చారని తెలుసు, కానీ కాకపోతే ఏ సందర్భంలో ఇచ్చారనేది మాకు తెలియదు, అందుకే ఇంత క్లియర్ గా అడిగాము. కానీ హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కమెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని